కన్నీరు గార్చే స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలు. వలసపోతిమే, మన దేశం పాడైపోయినే, మన పట్టణం పాడైపోయానే, మన ప్రజల కోసం, మన దేశం కొరకు, మన రాష్ట్రం కోసం పాడైపోతున్నటువంటి మన యొక్క ప్రజల విడుదల నిమిత్తం ప్రార్థన చేసే స్త్రీలు కావాలి అనేది ఇర్మియా ప్రవక్త అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతని ఆపటానికి, దేవుని కృపని తీసుకొని రావటానికి, దేవుని బలమైనటువంటి అద్భుతాన్ని తీసుకొని రావటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలని దేవుడు వాడుకున్నాడు. ఎందుకు ఈ రోజుల్లో స్త్రీలు కనుమరుగైపోతున్నారు? దేవుని బిడ్డలారా, చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి ఒక తలాంతు దేవుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కొంతైనా ఉంటుంది. అయినప్పటికీ నువ్వెందుకు ముందుకు రాలేకపోతున్నావు? అయితే దేవుడి ఉదయం దేవుని కోసం పరిగెత్తడానికి నీలో కొన్ని లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోతే వాటిని దేవుడు నీకు ఇచ్చి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అండి చాలామంది స్త్రీలని మనం చూస్తాం. అందులో ఒక స్త్రీ గురించి ఉదయం మనం ధ్యానించుకోబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాలు. 2వ వచనం నుంచి, కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడి కర్మేలలో తన గొర్రెలను బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్యై ఉండెను. అయితే ఈ చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబీ సంతతివాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ ప్రత్యేకమైనటువంటి స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అబీగయేల్, నాబాలు భార్య. అబీగయేల్ అనే మాటకి అర్థం సంతోషం అనే అర్థం. అబీగయేల్ పేరుకు అర్థం ఏంటంటే సంతోషం. మరొక మాట ఏంటంటే తండ్రి యొక్క సంతోషం. ఈ పేరుకు అర్థం తండ్రి యొక్క సంతోషం. చూడండి, ఆమె పేరుకి తగినటువంటి స్త్రీగా బైబిల్లో మనం చూస్తున్నాం. అబీగయేలు గురించి ఏమని రాయబడింది? చాలా అందమైనదట. ఆమె సుబుద్ధి కలిగిన భార్య అట. ఏ భార్య అండి? అందము, సుబుద్ధి రెండు ఉన్నాయి. ఆమె పేరుకి తగినట్టుగా అర్థం ఏంటంటే సంతోషం, జాయ్, ఆనందం. ఇందులో తండ్రి యొక్క సంతోషం అంటే తండ్రికి ఆనందాన్ని తెచ్చే బిడ్డగా, అంటే తండ్రికి సంతోషాన్ని తెచ్చే పాత్రగా ఉంది. ఏ తండ్రికి? పరమ తండ్రికి. కొన్ని పేర్లు మనం పెట్టుకుంటామండి. ఎస్తేర్ అనే పేరు పెట్టుకుంటారు కొంతమంది, రూతు అనే పేరు పెట్టుకుంటారు కొంతమంది, చాలా పేర్లు పెట్టుకుంటారు. పేరు మాత్రం
బైబిల్ గ్రంథంలో పేరు ఉంటుంది కానీ వారి జీవితాల్లో పేరుకు తగిన జీవితం ఉండదు. అందుకని పేరుకు తగిన జీవితం మేము కలిగి ఉన్నట్టు మనం చూడబోతున్నాం ఇప్పుడు లేఖన భాగంలో నుంచి. ఒక సంతోషం కలిగినటువంటి ఆ యొక్క పాత్ర ఇంట్లో ఉంటే చూడండి, ఆ కుటుంబంలో అందరూ సంతోషిస్తుంటారు. ఈమె ఒక ప్రజలకే సంతోషం కాదు, తన తండ్రి ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చే స్త్రీగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ అబీగయీలు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈమె అందమైనది, సుబుద్ధి కలిగిన భార్య. అయితే తన భర్త చాలా మొరటువాడట. నాబాలు అతని పేరు, అతని మొరటుతనం గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే భర్త మొరటువాడు, భర్త చూస్తేనేమో చాలా భయంకరమైనటువంటి మొరటుతనం కలిగిన వాడు, దుర్మార్గుడు. కానీ భార్య చూస్తే అందమైనది, సుబుద్ధి కలిగినది. చూడండి, మరి కొన్నిసార్లు కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతుంటారు. పంది ముక్కుకు బంగారు కమ్మె తీసుకెళ్ళి పెడితే ఎలా ఉంటుందో కొంతమంది అందమైన స్త్రీలుగా ఉంటారు, కానీ వారి బాహ్య రూపం అందంగా ఉంటుంది, కానీ వారి అంతర్భాగములో దైవ సంబంధమైన జ్ఞానము లేని దాన్ని బట్టి, మంచి బుద్ధి, సుబుద్ధి, జ్ఞానము, వివేచన లేని దాన్ని బట్టి వారు ఎంత అందముగా ఉన్నా ఆ అందము ఎందుకు పనికిరానిదిగా అయిపోద్దండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్తుంది. అంటే ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుందండి? జ్ఞానము కలిగి ఉండటానికి కారణం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలమని బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీకి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. భయభక్తులు కలిగిన స్త్రీగా ఇక్కడ ఈ అబీగయీలును చూస్తున్నాం. ఈమె ఎంత అందంగా ఉన్నదో, నేను అందగత్తెని, నా భర్త చాలా ధనవంతుడండి, అతనట ఆ ఊరికి ఆస్తిపరుడు. చూడండి, ఆస్తి ఉన్నటువంటి ఒక ఆస్తిపరుడైన భార్యకి ఎంతమంది సర్వెంట్స్ ఉంటారండి? ఊరి ప్రజలు ఎంతగా వారికి ఒక ప్రత్యేకత స్థానం ఇస్తారు. ఆ ఊరిలో భాగ్యవంతుడు ఈ నాబాలు అని రాయబడి ఉంటుంది. అంత భాగ్యవంతుని భార్యకి ఎలా తయారై ఉండొచ్చు? ఆమె ఎన్నో నగలు పెట్టుకొని, ఎంతో మంచి చీరలు కట్టుకొని, లేకపోతే చాలా ఆయా కార్యక్రమాల్లో మునిగిపోయి తేలియాడే స్త్రీ ఈ స్త్రీ కాదు. ఈ మాట సుబుద్ధి కలిగిన భార్య అట. ఏ భార్య అండి? కొంతమంది స్త్రీలు వారు చూడ్డానికి చాలా బాగుంటారు, వారి మాటల్లో చాలా స్వీట్నెస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏముండదంటే బుద్ధి జ్ఞానము ఉండదండి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, ఎవరి యందండి? చెప్దాం, ఎవరి యందు గుప్తములై ఉన్నాయి? మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు, మనము దేవుని చిత్తము చేసినప్పుడు, మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని వెంబడిస్తాయి. దేవుని బిడ్డలారా, స్త్రీకి అలంకారం నగలు అనుకోవచ్చు, బట్టలు అనుకోవచ్చు, కానీ స్త్రీకి ప్రాముఖ్యమైన అలంకారం ఏంటంటే జ్ఞానము, వివేచన, తెలివి, బుద్ధి ఉండాలండి. ఏముండాలి? కొన్ని కుటుంబాలు చాలా మటుకు మనము లోకంలో వింటుంటాం, బయట వింటుంటాం, ఒక పురుషుని పతనం వెనుక స్త్రీ ఉంటుంది అని. ఒక పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఒక పురుషుడు బలముగా ముందుకు సాగటానికి కారణం వెనక స్త్రీ ఉంటుంది. ఒక పురుషుడు పతనమైపోవటానికి కారణం వెనక స్త్రీ ఉంటుంది. నీ కుటుంబము అభివృద్ధి కావాలన్నా, నీ కుటుంబము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నా, నీ కుటుంబము ఆత్మీకమైనటువంటి క్షేమాభివృద్ధిని పొందాలన్నా, దయచేసి స్త్రీలారా, నీ సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనదనే పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది అంటారండి, మాదేముందండి, మాదేమీ లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఈమె గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ నాబాలు చాలా మొరటువాడండి. కొంతమంది భర్తలు చాలా మొరటుగా ఉంటారు. నేనేం చేయాలండి, మా ఆయన అలాంటి వాడు, ఆ మూర్ఖునితో సంసారం చేస్తూ ఎన్నో బాధలు పడుతున్నానండి అనట్లేదు. ఈ స్త్రీ మొరటివాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు అయినప్పటికీ ఈమె అందమైనది, సుబుద్ధి కలిగిన భార్య.
ఎంత చక్కగా తన కుటుంబాన్ని, తన పట్టణాన్ని, తన సంసారాన్ని ముందుకు కొనసాగించబడుతుందో మనం నేర్చుకోబోతున్నాం. ఈమె ఇంత మంచి జ్ఞానం కలిగిన, సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి ఈమె అంత మొరటి వ్యక్తితో కూడా ఇమ్మడగలిగిందండి, ఒదిగి ఉండగలిగింది. చాలా జాగ్రత్తగా తన కుటుంబాన్ని, తన సంసారాన్ని, తన యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగగలిగింది. ఏం చేయాలండి, నా భర్త ఇలా ఉంటాడు కాబట్టి నా కుటుంబం ఇలా ఉంటుంది అనే మాట ఈమె ఉపయోగించట్లేదు. ఒకసారి ఒక సందర్భంలో ఈ నాబాలుకి దావీదు ఎంతో సహాయం చేస్తాడండి. ఈ యొక్క పరిస్థితులలో దావీదు కూడా నాబాలు యొక్క సహాయం కావలసి వస్తుంది. తన పనివారికి కావలసి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు, తన పనివారిని నాబాలు యొద్దకు పంపుతాడు. పంపినప్పుడు ఈ నాబాలు ఏం చేస్తాడంటే, దావీదు ప్రజలు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీవు ఒకప్పుడు మా సహాయం పొందినవాడవు, నీవు కూడా మాకు సహాయం చేయమని చెప్పి ఈ యొక్క దావీదు మనుషులు వెళ్ళి నాబాలుతో మాట్లాడుతుంటే, నాబాలు ఏమంటాడంటే, ఈ దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు అని మూర్ఖంగా దావీదుని ఎదిరించి మాట్లాడతాడు, అంటే ఆయన ప్రజలని. అప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి పనివారు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా, ఆ నాబాలు మూర్ఖుడు, మొరటవాడు అన్న మాటకి అర్థాన్ని చూపించి చాలా వ్యతిరేకంగా మన గురించి మాట్లాడి మమ్ములని ఏం చేశాడంటే అపహసించి పంపించేశాడు అని దావీదుకి తెలియజేసినప్పుడు, దావీదుకి కోపం వచ్చి ఆయన ఊరిని, ఆయన ప్రజలని నాశనం చేయటానికని దావీదు బయలుదేరతాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం చూసుకుందాం ఈ మాటలు. ఎప్పుడైతే ఆ యొక్క వార్త దావీదుకి అందిందో, దావీదు నాశనం చేద్దాం, హతమార్చుదాం, ఇంత మాట అంటాడా, నా సహాయం తీసుకున్న నాబాలు ఇంత నా ప్రజలని అపహసించి పంపుతాడా అని చెప్పి ఆయన గురించి ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని నాబాలుని, ఆ సైన్యాన్ని, ఆయన కుటుంబాన్ని ఆ యొక్క ఎదుర్కోవటానికి దావీదు బయలుదేరుతున్నప్పుడు ఆ వార్త ఎవరికి అందిద్దంటే, ఆయన భార్య, నాబాలు భార్య అయిన అబీగయేలుకి ఈ వార్త వెళ్తుందండి. జాగ్రత్తగా విందాం. అదే సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతున్నాను. పనివాడు ఒకడొచ్చి నాబాలు భార్య అయిన అబీగయేలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఈ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానునికి, అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని జాగ్రత్తగా చేయము, జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి బయలుదేరిందండి. జాగ్రత్తగా వినబోతున్నాం ఇప్పుడు ఈ భాగంలో నుంచి. నేను ఎందుకు మీకు చదివి వినిపిస్తున్నానంటే, బైబిల్ మూసి కూర్చోవడం మీకు మంచిది కాదు, బైబిల్ చదవాలి మీరంతా. ఒక పనివాడు వచ్చి చూడండి అమ్మా అని మాట్లాడుతున్నాడు అబీగయేలు దగ్గర. అంటే ఒక పనివానికి తెలుసు ఆమె ఎంత దైవ సంబంధమైన స్త్రీనో. ఆమె ఏదో ఆస్తిపరుని భార్య, యజమానురాలు అనే దృష్టి ఈ పనివాడికి లేదు. కానీ ఈ పనివాడు ఏమంటున్నాడంటే, అమ్మ, మన యజమానుడు పనికి మాలినవాడు. ఎవరంటున్నారండి ఈ మాటలు? పనివాడు. అతడు మొరటివాడు, పనికి వాలినవాడు, ఎవరి మాట వినడు, కానీ జాగ్రత్తగా ఆలోచించి నీవే ఏదైనా చెయ్యగలవు అంటున్నాడు. ఎందుకంటే ఈ దావీదు, వారి ప్రజలు మనకెంతో ఉపకారం చేసిన వారు. అటువంటి ప్రజలని మన యజమానుడు కించపరిచి మాట్లాడాడు, మొరటివాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వారు మన మీదకి వచ్చి మనల్ని విడిచిపెట్టచ్చు, యుద్ధము చేయొచ్చు, మరేదైనా జరగవచ్చు. కానీ ఈ సమయంలో నీవు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా చెయ్యి అన్నప్పుడు ఆమె తన భర్తకి ఏమీ చెప్పక త్వరపడి అనే మాట రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా విందాం. భార్యలైన వారు ఇక్కడ ఉండొచ్చు, స్త్రీలైన వారు ఉండొచ్చు. కొంచెం బయట ఏదైనా జరిగిందంటే వెంటనే ఎవరికి చెప్తారండి? ఏదైనా స్త్రీల నోట్లో ఆగిద్దా? చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, నా నోట్లో ఆగదని చెప్పండి. మీకు అభిషేకాలు కావాలి, ప్రవచనాలు కావాలి, దర్శనాలు కావాలి, అయ్యో అది కావాలి ఇది కావాలి, కానీ నోట్లో మాట ఎంత బాగా ఒప్పుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా మన జీవితాలను దిద్దుకోవాలి. దేవుని బిడ్డలారా,
అదిగో పులి అంటే ఇదిగో ఏమంటారు, స్త్రీలు ఎక్కువగా భయపడుతుంటారు. లేకపోతే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందంటే పచ్చడి చప్పరిస్తారు చూసారా, అట్లా చప్పరిస్తూ ఉంటారు వేరే వాళ్ళ విషయాలు. కానీ ఏదైనా చేయాల్సిన సొల్యూషన్ ఆలోచించరు, అయ్యో అని కూడా అన్నారు. అక్క నీకు తెలుసా ఈ సంగతి అంట అని మాట్లాడతారు. చూడండి ఎంత మంచి భార్య అండి ఈ భార్య, ఎంత మంచి స్త్రీ ఈ స్త్రీ. అంటే ఈ మొరటి వ్యక్తి మూర్ఖుడు, దుర్మార్గుడు అయినప్పటికీ తన పనివారందరితో కూడా మంచి పేరు తెచ్చుకున్న స్త్రీ ఈమె. తన కిందున్నవారు, తన పనివారు అందరూ కూడా అమ్మ అని పిలిచేటువంటి ఒక మంచి సామర్థ్యత కలిగిన స్త్రీ అండి ఈ స్త్రీ. తన పనివారు వచ్చి మనసిప్పుకొని, అమ్మ మన యజమానుడు ఇలాంటి వాడు, కానీ ఏదైనా చేయగలిగితే నీవే చెయ్యాలి అని జాగ్రత్తగా ఆలోచించమని ఒక ఆలోచన పనివాడు వచ్చి చెప్పుకునే స్వతంత్రత పనివానికి ఇచ్చిన స్త్రీ ఈ స్త్రీ. అందుకనే అండి ఏమీ లేని ఇస్తరాకు ఏమవుతుందంటండి, ఎగిరి పడుతుంటుంది. అన్నీ ఉన్న ఇస్తరాకు ఎట్లుంటుంది, అన్నికి మణుగుంటుంది. అందుకని మనం అన్నీ ఉంటే మనం ఎట్లుంటామంటే అన్నిట్లో కూడా దీనులుగా మారిపోతాం. ఎందుకంటే ఫైనల్ అనాయింటింగ్ సర్వీస్లో దేవుడు మిమ్మల్ని అభిషేకించాలంటే ముందు వాక్యము ద్వారా మీరు, మేము అందరము ఆయన వాక్యంతో కడగబడాలి. దేవుని బిడ్డలారా గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. చిన్న చిన్న విషయాలకి భయపడ్డాం. ఈమె ధైర్యవంతురాలు. ఏ స్త్రీ అండి ఈమె? యుద్ధము జరగబోతుంది, దావీదు మహా కోపంతో రాబోతున్నాడు. అయితే తన భర్త చూస్తేనేమో మాట వినే వ్యక్తి కాదు, మొరటివాడు. ఆయన మొరటితనం, ఆయనకున్నటువంటి చెప్పితే వినేవాడు కాదు. ఆ పనివాడు అంటున్నాడు, ఎవ్వరు చెప్పినా వినడమ్మా మన యజమానుడు, మొరటోడు, ఏం చేద్దాం, ఏదైనా చేస్తే నువ్వే చెయ్యాలి. ఈ టైంలో మంచి డెసిషన్, ఎలాంటి జాగ్రత్త అండి. అందుకనే జ్ఞానం కలిగిన వారు మంచి ఆలోచనలు తీసుకుంటారు. ఏ ఆలోచనలు అండి చెప్పాలి? ఏ చీర చూస్తే ఆ చీర కొనడం కాదు, ఏ నగలు చూస్తే ఆ నగలు పెట్టుకోవడం కాదు, ఎవరిని చూస్తే వారిని వెంబడించడం కాదు, ఎక్కడుంటే అక్కడ ఆ విధంగా మనం ఉండటం కాదు. మనకంటూ ఇచ్చిన ప్రత్యేకతని కాపాడుకోవటానికి దైవ భక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దర్శించబోతుండగా దేవుని కోసం ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది యొక్క వర్తమానం విన్నారో నీకోసం మండునట్లు కన్నీరు కార్చేవారిగా, వివేచన జ్ఞానం కలిగిన స్త్రీలుగా మా యొక్క దేశంలో, మా యొక్క రాష్ట్రంలో, మా ప్రపంచంలో ఉన్న స్త్రీలను మీరు లేవనెత్తండి, వారిని ప్రత్యేకపరచుకోండి. ప్రభా, నీకోసం ముందుకు సాగే పాత్రలుగా వారిని తయారు చేయండి. నాయన, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారో, ఎక్కడ నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, బంధకాలు చుట్టుకున్నారో ప్రభా, ప్రతి స్త్రీలపై ఇప్పుడే నీ సన్నిధి దిగునుగా కని ప్రార్థిస్తున్నాను. వారిని అభిషేకించండి, ఆరోగ్యవంతులుగా చేయండి, కుటుంబాల్లో అన్ని విషయాల్లో విడుదల మీద దయచేయండి. ముఖ్యంగా ప్రార్థనా పరులుగా, ఆత్మానుసారులైన స్త్రీలుగా మీరు లేవనెత్తి మీ రాజ్యానికి వాడుకొని వారిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ఆత్మవర్షము నాయన, అభిషేకాన్ని ప్రజల మధ్యలోనికి మేము పంపుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ నీ కుమ్మరింపు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీకోసం మండే అభిషేకాన్ని రోజు నుంచి పాస్ చేసి ఫైర్ దిగాలి రోజు ప్రభా. ఇంకో నీ జీవితం భయపడుతున్నావు ఏమైపోతుందోనని, కానీ నా యేసయ్య నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాడమ్మా. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. యేసయ్య నిన్ను తాకుతున్నాడు సహోదరి. స్పిరిట్ ఆఫ్ అనాయింటింగ్ ప్రభా బిడ్డలు పాస్ చేస్తున్నాం. ఫైర్ దిగాల జీసస్ నేమ్. మూవ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని తాకుతుండగా మీ జీవితంలో ఉన్న శోధన బయటికి వెళ్ళిపోబోతున్నది. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫైర్, మూవ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అగ్ని, అగ్ని, హోలీ గోస్ట్ అగ్ని. ఈ ఫైర్ లో పరిశుద్ధాత్మ అభిషేకం నాయన, అగ్ని వలె, జ్యోతుల వలె నీకోసం మండాలి స్త్రీలో. పరిశుద్ధాత్మ
ఉంటాయి. ఇది నీ టైము. పరిశుద్ధాత్మ దేవుడు సహోదరి శ్వేత అనే సహోదరి స్థలంలో ఉంది. శ్వేత, యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. శ్వేత, సాక్ష్యం కోల్పోయావు. శ్వేత, యేసయ్య నిన్ను లేపుకోబోతున్నాడు ఈ దినము. శ్వేత, శ్వేత అనే సహోదరి, స్త్రీలను లేపండి యేసయ్య, స్త్రీలను లేపండి నాయన. సహోదరి పేరు హేమా. ఈ రోజు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు తల్లి. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను వాడుకోలేదేమో అనుకుంటున్నావు. హేమా, హేమా సహోదరి, సుందరి అనే పేరు కలిగిన సహోదరి ఇక్కడ ఉంది. దేవుడి పేరు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. సహోదరి సుందరి. నా పేరు హేమలత. నేను వచ్చిన నాటి నుండి అమ్మ నన్ను పిలవాలి, నేను దేవుని కొరకు వాడబడుతున్నాను, ఇంకా బలంగా వాడబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ నా పేరు పెట్టి పిలిచి దేవుడి కృపలో నన్ను బలపరిచింది. చూడండి, సహోదరి దేవుని కోసం బలంగా మండాలని ఆశ కలిగిందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరుని పెట్టి పిలిచి దేవుడు ఆమెను జ్ఞాపకం చేశాడు. ప్రభు కోసం మంచి పాత్రగా ఈ బిడ్డ మండును గాక ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. వెళ్ళం. నా పేరు శ్వేత. ఈరోజు నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నేను ఇంకా దేవుళ్ళు వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. సహోదరి యవ్వన బిడ్డ తన జీవితంలో కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడని పిలిచాడండి. పిలిచారండి, పేరు పెట్టి పిలిచారు నన్ను. పేరు పెట్టి పిలిచారు. సుందరి మీ పేరు. దేవుడు సహోదరిని పేరు పెట్టి పిలిచాడండి. దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎంతో దిగజారి స్థితిలో నన్ను వాడుకోగా నేను ఆయనకు నమ్మకంగా జీవించలేకపోయినా, అయినప్పటికీ ఇప్పటికి నన్ను వదిలిపెట్టక ఆయన ఇంకనూ నన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు మరొకసారి నాకు తెలియజేసి ఇకపైన ఆయన కొరకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించేలాగా నా కొరకు ప్రార్థన చేయండి. సహోదరిని పిలిచిన దేవుడు యవ్వన బిడ్డని శక్తివంతంగా వాడుకొనుగాక జీసస్ నేమ్ ఆమెన్. ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి వచ్చే సమస్యలు, కుటుంబంలో, సంఘంలో, మా ప్రాంతంలో మేము ఎలా ప్రార్థించుకోవాలి, లేవనెత్తబడాలి, ఆ విధంగా సిస్టర్ గారు చాలా బాగా చెప్పారు. మేము చాలా ఆదరణ పొందాము. ఎంతో ధైర్యం, మాకైతే చాలా సంతోషం అనిపించింది. స్త్రీల కొడుకే చాలా బాగుండే, సేవ చేయాలనే ఆశ ఇంకా పెరిగింది మాలో. షారోన్ సిస్టర్ గారు చెప్తుంటే ఆశ ఇంకా పెరిగింది, సేవ చేయాలనే ఆశ. స్త్రీలు ఎలా ఉండాలి, నైపుణ్యతను ఎలా పెంచుకోవాలి, ఇంటిలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి అనేది చాలా బాగా చెప్పారు. అంత మంచి మెసేజ్ దేవుడు ఆమె ద్వారా వినిపించినందుకు దేవునికి స్తోత్రం. స్త్రీల కొడుకు చాలా బాగుంది, స్త్రీలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. స్త్రీలు జల చైతన్యం లాగా లేచి ఎలా బైబిల్ సువార్త ప్రకటించాలనేది చాలా బాగుంది. మేము అమ్మగారు చెప్పిన ప్రవచనాల వల్ల మేము కూడా బైబిల్ ట్రైనింగ్ తీసుకొని మేము కూడా సువార్త ప్రకటించాలని చాలా ఆశపడుతున్నాం అన్నయ్య. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మాతోటి సూటిగా మాట్లాడిండు. యవ్వన కాలంలో కూడా ఎలా ఉండాలో దేవుడు మాకు తెలియచేసిండు. మేము రాకుండా అనేకులని దేవుని సన్నిధికి తీసుకొచ్చేలాగున మేమందరం ఇతరుల గురించి కూడా ప్రార్థిస్తాం. కానీ ఇంతకాలం వరకు నేను ఎన్నడూ కూడా ప్రేయర్ మీటింగ్కి వస్తున్నాను, కానీ ఎప్పుడూ నేను ప్రేయర్ఫుల్గా అంతగా ప్రార్థనలో ఏకీభవించలేదు. కానీ భర్త పట్ల కూడా నేను భయంకరంగా వ్యతిరేకంగా ఆయనను బంధించేదాన్ని, హింసించేదాన్ని. ఎంత ప్రేయర్ఫుల్ ఉన్నా కానీ ఎవ్రీ టైం మహబూబ్ కాలేజ్కి వచ్చినా కానీ నిన్న నేను కూడికలో ఇన్వాల్వ్ అయినాక కూడా నేను ఎంతనో నేర్చుకొని నిన్న వెళ్ళి 1 hour ప్రేయర్ చేసుకొని నా భర్తకు రెస్పెక్ట్ ఇస్తూ నేను ఇదే విధంగా జీవితం బ్రతకాలని యేసయ్య పేరట వేడుకుంటున్నాను. దేవునిలో ఎదగాలని ఇంకా ఆశపడుతున్నాను. దేవుడి కోసం జీవించాలని, ఆయన కన్నీటి ప్రార్థన చేయాలని నేను ఎంతగానో నేర్చుకున్నాను. నిజంగా ఒక స్త్రీల కూడిక నిన్న జరిగిన విషయంలో ఏంటంటే, ఒక స్త్రీ బిడ్డగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు బిడ్డగా ఉన్నప్పుడు, యవ్వనరాలుగా ఉన్నప్పుడు, భార్యగా, తల్లిగా తన పాత్ర ఏంటిది అనేది ఒక దైవికమైన భక్తి కలిగి ఏ విధంగా నడుచుకుంటే యువతకి సమాజంలోనే కాదు, దేవుని పరంగా అయినా, తన కుటుంబ పరంగా అయినా, సమాజ పరంగా అయినా ఆ స్త్రీ ఏ విధంగా ఎదగలుగుతుంది అనేది నిన్న స్త్రీల కూడిక ద్వారా షారోన్ సిస్టర్ గారు చాలా బాగా వివరించారు. నిజంగా షారోన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి స్త్రీల కూడికలు నిన్న ఒక 26th రోజే కాదు, మరలా ఎప్పుడు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఒక ప్రత్యేకమైన వెపన్ లాగా మారుతుంది. ఖచ్చితంగా వెపన్
వెపన్గా కాదు, ఖచ్చితమైన ఒక ఆయుధంలాగా, ఎలా అంటే ఒక గొప్ప శక్తి కలిగిన యువతగా మారి చాలా అద్భుతంగా నడుచుకోగలుగుతుందని, ఇలాంటి కూడికలు ఖచ్చితంగా కల్వరి మినిస్ట్రీ గారు ఎన్నిసార్లైనా సరే పెట్టాలని, ఇలాంటి ఆ మినిస్ట్రీకి గొప్ప కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆ మినిస్ట్రీస్ ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా దీవించని, వాళ్ళకి గొప్ప కృపను దయచేయాలని మనవి చేసుకున్నాను.